రాజా సాబ్ ఎలా అనిపించింది? డైరెక్టర్ గారి ఇంటికి అన్ని వెళ్తాయని తెలిసింది, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సాబ్ ఎలా అనిపించింది మీకు చూస్తే? రాజా సాబ్ సినిమా చాలా బాగుంది, కానీ పబ్లిక్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి రేంజ్ లో ఊహించిన పబ్లిక్ అందరూ బాహుబలి రేంజ్ తగ్గట్టు మారుతి గారు అలా ట్రైలర్ చూపించింది. కానీ ఆ ట్రైలర్ లో ఉన్న సీన్స్ కానీ చాలా కట్ చేసింది. ఆ కట్ చేయడం వల్ల పబ్లిక్ అంతా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. దానివల్ల చాలా బాధలో ఉన్నారు. కానీ ఈ మధ్య నిన్న తెలిసింది ఏంటంటే మారుతి గారి ఇంటికి మొత్తము ఏదో బిర్యానీ ప్యాకెట్లు, స్విగ్గీలు, జెండు బాంబులు అండ్ మొత్తము అండ్ టాబ్లెట్స్ ఏవో ప్యాకెట్లు ఏవో పంపిస్తుందని తెలిసింది. ఎందుకు చేస్తున్నారు ఫ్రెండ్స్? ఆయన కూడా చాలా ట్రై చేసిండు, మన కోసం బాగా కష్టపడ్డాడు. దాని గురించి మనం ఆలోచించాలి కదా. అంతేగాని మనం దాన్ని బ్యాడ్ తీసుకొని అతన్ని ఇట్లా డిస్కరేజ్ చేయడం తప్పు కదా. ఆయన కూడా ఒక ఫేమస్ డైరెక్టరే, కానీ మన ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయలేకపోయింది. అంతేగాని దాని గురించి మనం తప్పు తీసుకొని నెగిటివ్ గా ఫీల్ కావద్దు కదా. కలెక్షన్స్ కూడా వచ్చేసినాయి అని తెలిసిందన్న పైన. ఆల్రెడీ కలెక్షన్స్ వచ్చినాయి, కానీ పబ్లిక్ ఏంటంటే హైప్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ హైప్ లేదు, టాక్ లేదు. ఈ మధ్య కొత్త సినిమాలు వచ్చే సినిమాలు అవి చిన్న సినిమాలు అయిపోయినాయి. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మొన్న సంక్రాంతి విన్నర్ గా వేరే సినిమాలు వచ్చినాయి, ఉమాశంకర్ ప్రసాద్ సినిమా అండ్ ఆ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా రాలేదు. పబ్లిక్ డిసప్పాయింట్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ అయిపోయి కొంచెం బాధలో ఎమోషన్ లో పంపిస్తున్నారు. అంతేగాని ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటి చేయకండి. ఆయన ఒక డైరెక్టర్, మీరు అలా ఇంటికి పంపించడం వల్ల తనకు ఇబ్బంది. అపార్ట్మెంట్ లో ఒక ఉన్నప్పుడు మీరు అలా పంపిస్తుంటే వాళ్ళకి ఉన్న వాళ్ళందరికీ కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. మీరు అలా గలీజ్ గా ప్యాకెట్లు పంపడము, బిర్యానీ ప్యాకెట్లు, స్విగ్గీలు ఇవన్నీ ఎందుకండి? దారుణం. అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అతను నెక్స్ట్ టైం ఒక ఛాన్స్ ఇద్దాం, మళ్ళీ చేస్తుండొచ్చు. ఇంకా అలా ఎందుకు? కొంతమంది ఫ్యాన్స్ వింటేజ్ లుక్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఫీమేల్ ఫ్యాన్స్. కొంతమంది జీర్ణించుకోలేకపోయారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వింటేజ్ లుక్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ అని చాలా బాగున్నాయి, కానీ స్టోరీ లాగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ మొత్తం లాగే అండి. సెకండ్ హాఫ్ కొంచెం బీజిఎమ్స్ అండ్ అవి ఎఫెక్ట్స్ ఉండడం వల్ల కొంచెం పర్లేదు, ముందుకు వెళ్ళింది. కానీ కొంచెం అర్థం కావాలంటే కూడా కొంచెం కష్టమే. సినిమా అయితే ఒక లెవెల్లో వెళ్ళింది, కానీ టాక్ అనేది అయిపోయింది. ముసలి ఫైట్ ఎలా అనిపించింది? ముసలి ఫైట్ బాగుంది, అంత బాగుంది. కానీ ఒకటి ముసలి గడపలో కూర్చునే షార్ట్ అనేది కొంచెం తీసేశారు. కొంచెం గాలిలో ఫైట్ ఉంటుంది, అది కూడా తీసేశారు. దానివల్ల కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. కానీ ఎవరు ఎంత నవ్వుకున్నా, మీరు ఏం నవ్వుకున్నా, ఏం చేసినా, ఏ స్విగ్గీలో పంపించినా ప్రభాస్ సినిమా ఇట్టు పడింది. కానీ ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. పోయి ప్యాకెట్లో అమ్ముతారు. ఎందుకంటే ప్యాకెట్లో అమ్ముతున్నారు, ఏం చేసుకోవాలి ప్యాకెట్లో? పబ్లిక్ సాంగ్స్ కూడా హైలీ హాలీవుడ్ రేంజ్ ఉన్నాయని అంటున్నారు బయట. సాంగ్ ఒక మాట చెప్పాలా, ఆ సాంగ్ ఉంది కదా, నాచి నాచి సాంగ్, నాచి సాంగ్, ఆ సాంగ్ కూడా కాపీ అన్న. ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, ఓల్డ్ మూవీస్ లో 1990s లో ఉన్న సాంగ్ ని దాన్ని మళ్ళీ అదే సాంగ్ కన్వర్ట్ చేశారు అంతే. అంతేగాని కొంచెము స్టోరీ కూడా అంత అనిపించలేదు అసలు. ఈ రోజులలో అవి చూస్తున్నారండి, ఇట్లాంటిదే మూడు చూస్తున్నారు. పబ్లిక్ కావాలి, ఒక రియాలిటీ ఉండాలి, ఏదో నిజంగా ఇట్లాంటిదేమో దయ్యం ఇట్లాంటిగా ఇస్తుందా? అసలు ఆ థాట్స్ కరెక్ట్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎట్లా ఉండాలి? ఒక బాహుబలి సినిమా తీసారు, అది ఎట్లుంది? సిగ్గులాంటి సినిమా తీస్తే అదేలా ఉంది? ఇప్పుడు వర్ణ సినిమా వస్తే అదేలా ఉంటుంది? అలా ఉండాలి. అంతేగాని పబ్లిక్ డిసప్పాయింట్, పబ్లిక్ బాధపడుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు ఖాళీ చేసినా సరే సార్, మీరు ఎట్లా ఖాళీ చేస్తుండొచ్చు, కానీ మీరు ముందుగా పబ్లిక్ ఒక నమ్మకం ఇచ్చారు. మీరు ఒకవేళ మీరు సినిమా బాగాలేకపోతే ఈ అడ్రస్ నాది, మా ఇంటికి రండి అని చెప్పారు. ఆ అడ్రస్ నోట్ చేసుకొని ఇంటికి పంపిస్తున్నారు. ఇంటికి బిర్యానీలు పంపిస్తారు. ఏం చేసుకోవాలి? మళ్ళీ 2 కూడా ఉంది అంటున్నారు. 1 చూడడానికి 2 నాకు వద్దు, దండం పెడతా. 2 వద్దు మాకు, 1తో సరిపోయింది మాకు. ఇంకా 2కి ఏమొద్దు, ఇంకా వేరే తీస్తే వేరే ప్లాన్ చేసుకోండి. మారుతి గారు మీరు మంచి డైరెక్టర్ సార్, మీరు తీయండి, బెస్ట్ చేయండి. థ్యాంక్స్ అన్న.